కర్నూలు కిమ్స్ ఆసుపత్రి వద్ద హైటెన్షన్ నెలకొంది. ఆపరేషన్ సక్సెస్ అని చెప్పి కాసేపటికే పేషెంట్ చనిపోయాడని చెప్పడంతో బాధితులు ఆగ్రహం ఊగిపోతున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే తన తండ్రి ప్రాణం తీసిందని, మృతి చెందిన వ్యక్తికి కూడా వైద్యం చేస్తూ ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఓర్వకల్ మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన 69 ఏళ్ల వెంకటరమణారెడ్డి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. సర్జరీ పూర్తయిందని, రోగి క్షేమంగా ఉన్నారని నమ్మించిన వైద్యులు ఆ తర్వాత మృతి చెందినట్లు ప్రకటించడంపై బంధువులు మండిపడుతున్నారు. ఆసుపత్రి యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రిని వెంటనే బంద్ చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున ఆందోళన దిగారు. బాధితుల ఆందోళనతో ఆసుపత్రి ప్రాంగణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కర్నూలు కిమ్స్ ఆసుపత్రి వద్ద హైటెన్షన్ నెలకొంది. ఆపరేషన్ సక్సెస్ అని చెప్పి కాసేపటికే పేషెంట్ చనిపోయాడని చెప్పడంతో బాధితులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే తన తండ్రి ప్రాణం తీసిందని, మృతి చెందిన వ్యక్తికి కూడా వైద్యం చేస్తూ ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఓర్వకల్ మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన 69 ఏళ్ల వెంకటరమణారెడ్డి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. సర్జరీ పూర్తయిందని, రోగి క్షేమంగా ఉన్నారని నమ్మించిన వైద్యులు ఆ తర్వాత మృతి చెందినట్లు ప్రకటించడంపై బంధువులు మండిపడుతున్నారు. ఆసుపత్రి యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రిని వెంటనే బంద్ చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున ఆందోళన దిగారు. బాధితుల ఆందోళనతో ఆసుపత్రి ప్రాంగణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జూనియర్ డాక్టర్లతో ఆపరేషన్ చేయించారు వీళ్ళు. అది జరిగిందంటే ఏం లేదు. ఇక్కడ ఆయన ముందే చనిపోయాడు. వీళ్ళు డ్రామా చేసి వాళ్ళ ముందు వీళ్ళ ముందు తిప్పడము చేసి సేమ్ ఠాగూర్ సినిమాలో ఏదైతే జరిగిందో అదే పట్టుకోపోతారు, ఉరుకుతారు, పక్కకు దొక్కుతారు, సక్సెస్ అయిందని చెప్పారు. ఆయనకి ఇమీడియట్ గా స్ట్రోక్ వచ్చిందంట. స్ట్రోక్ వస్తే ఇమీడియట్ గా సిపిఆర్ చేసాము, అది చేసామని చెప్పారు. ఒక బైపాస్ చేసిన పేషెంట్ కి సిపిఆర్ ఎలా చేస్తారు? ఆల్రెడీ కుట్లుంటాయి ఆయనకు. మళ్ళీ వీళ్ళు వచ్చారంట, కుట్లు పగిలిపోయిందని అది చెప్తున్నారు. ఏ ప్రాబ్లం వచ్చినా మేమే చేస్తాం, ఏ కేసైనా ఇలాగే ఉంటాం. ఏ వర్షన్ తప్ప హాస్పిటల్ ఏది ప్రాపర్ గా రెస్పాన్సే లేదు. అసలు వర్స్ట్. వాళ్ళు ఆపరేషన్ చేసినప్పుడు వీడియో కెమెరా పెట్టి తీయాలా, నామ్స్ ప్రకారం ఆరోగ్యశ్రీకి పంపించాలా. కానీ వాళ్ళు తీయలేదంటున్నారు. తీయకుండా ఆపరేషన్ ఎట్లా చేస్తారు సార్ వాళ్ళు? మేము అడిగినా మాకు ఒక వీడియో ఫుటేజ్ ఇవ్వండి, చూసుకొని వెళ్ళిపోతామని రాత్రి కాలు మొక్కుతామంటే కూడా కార్యక్రమం లేదా వీళ్ళకు? డబ్బులు కట్టించుకుంటే కార్యక్రమం ఉంది. జూనియర్ డాక్టర్లతో ఆపరేషన్ చేయించారు వీళ్ళు. అది జరిగిందంటే